భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, 3వ అధ్యాయ ఆరంభంలో అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్న వేస్తూ చాలా జాగ్రత్తగా ప్రశ్న వేశాడు. 2 మాటలతోటి కృష్ణుణ్ణి సంబోధించాడు. జనార్దన, కేశవ అన్నాడాయన. మతాబుద్ధిర్జనార్దన మాం నియోజయసి కేశవ అని ఆయన 2 సంబోధనలు చేశాడు. ఇవి ఒక అభిప్రాయంతో తను చేశాడనమాట. హే కృష్ణ, నువ్వు జనార్దనుడివి. జనార్దన అంటే ఎవడైనా ఒకవేళ తప్పుదారి పడితే అలాంటి వ్యక్తులని శిక్షించి మంచి మార్గంలో పెట్టేవాడివి నువ్వు. నేను కూడా ఇప్పుడు ఏదో ఒక మార్గం తప్పినట్టు నాకే అనిపిస్తోంది. నువ్వు చెప్పిన దాన్ని సక్రమంగా అర్థం చేసుకోనట్టు నాకు అనిపిస్తోంది. కనుక నన్ను శిక్షించి మంచి మార్గంలో పెట్టు. నువ్వు నాకు గురువువి కదా అన్నాడాయన. గురువుకి ఉండేటటువంటి అనేక లక్షణాల్లో స్ఖాళిత్యే శాసితారం అని కూడా అంటారు. ఎప్పుడైనా తనని నమ్ముకున్నటువంటి వ్యక్తి తప్పుదారి కనుక పట్టినట్టు, ఎప్పుడైనా ఒక తప్పు పని కనుక చేసినట్టయితే వాడిని గట్టిగా శాసించి మంచి మార్గంలో పెట్టడం కూడా గురువు యొక్క ధర్మం. అలా పెట్టగలిగిన వాడినే మనం గురువు అంటాం అన్నమాట. ఏమోనండి, ఏమనుకుంటాడో ఏమిటో వాడితో చెప్తేను కనుక వాడు ఎలా అయితే పోనీ మనకెందుకు, ఏదో నడవనిద్దురు అని ఊరుకునేటట్టయితే వాడు బాగుపడడంలో నీకు నిజంగా కోరిక లేదను. ఏమోనండి, గట్టిగా చెబితే వాడికి మనకి మొహమాటాలు పోవు, వాడికి మన మీద పెద్ద కోపం రాదా అంటే, మొహమాటం పోతుందనో కోపం వస్తుందనో వాడు తప్పుదారి పట్టి పాడైపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావంటే నిజంగా వాడు బాగుపడ్డానో నీకు రుచి లేదన్నమాట. తన పిల్లవాడు తనని ప్రేమించినా ప్రేమించకపోయినా తప్పుదారిలో నడవడం చూడలేని తల్లి, తప్పు అలాగ వీలు కాదు, చేయకూడదు అనే గట్టిగా శాసిస్తుంది. తండ్రి అట్లానే శాసిస్తాడు కదా, మనం చూస్తున్నాం. అట్లానే గురువు కూడా తప్పుదారి పట్టినప్పుడు శాసించి వాడిని మంచి మార్గంలో పెడితేనే వాడిని మన మంచి గురువు, ఉత్తమ ఆచార్యుడు అని అంటాం. కృష్ణ, నువ్వు అట్లాంటి ఉత్తమ గురువువి కనుక నువ్వు జనార్దన. అంతేకాదు నువ్వు కేశవ, ఎవ్వరికి కూడా చెడు జరగాలి అని అనుకునేటటువంటి వాడివి కావు నువ్వు. కారణం ఏమిటంటే ఈ ప్రపంచాన్నంతటినీ కూడా సృజించినటువంటి బ్రహ్మరుద్రాదులందరికీ కూడా నీవు కారణభూతుడవి కదా. నీ పేరు కేశవ అని అంటే, కా అంటే బ్రహ్మ, ఈశుడంటే రుద్రుడు, వీరిద్దరూ కూడా నీ దేహంలోంచి ఏర్పడ్డారు అని మనకి రుద్రుడే భాగవతం శ్రీమద్ మహాభారతంలో చెప్పడం తెలుస్తుంది. క ఇతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్ కేశవనామవాన్ అని మనకి శ్రీకృష్ణుడు కైలాసానికి వెళ్ళినప్పుడు రుద్రుడు అక్కడ చెప్పినట్టుగా మనకి ఆ కైలాస యాత్ర వర్ణన ఘట్టంలో మనకి తెలుస్తుంది. కా అని చతుర్ముఖ బ్రహ్మకి పేరు, ఆయన జగత్ సృష్టి చేసేవాడు. ఈశుడని నాకు పేరు, నేను లయం చేసేవాడిని. మేమిరువురము కూడా నీ యొక్క దివ్యమైనటువంటి దేహం నుండి ఏర్పడ్డవాళ్ళం కనుక కా ఈశులని కలిగినవాడు కేశవ అని నీకు పేరు వచ్చింది స్వామిన్ అని రుద్రుడు శ్రీకృష్ణుడితో చెప్పడం మనకు కనిపిస్తుంది. వ్యాసుడు దాన్ని మనకి వివరించాడు. కనుక నువ్వు సృష్టి స్థితి లయములు చేసేటటువంటి వాళ్ళకి వెనకాతల ఉండి నడిపించేవాడివి కనుక నీకు ఎవరి మీద పెద్ద ఏ రకమైనటువంటి పక్షపాతం ఉండదు. ఎవరికి చెడు చేయాలి అని నువ్వు అనుకోవు కనుక నాకు కూడా చెడు చేయాలి అని అనుకోవు. కానీ నువ్వు చెప్పేటటువంటి విషయం చూస్తే నాకేమిటో కొంచెం అంత స్పష్టంగా అర్థం అయినట్టు అనిపించట్లేదు కృష్ణ. నాకు జ్ఞానం పొందాలి అని ఉంది, మంచి గొప్ప ఆనందమయమైన జ్ఞానం పొందాలి అని ఉంది. అది అన్ని ప్రవృత్తులు మానేస్తే లభిస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. రకరకాల పనులు చేస్తుంటే ఆ ఆనందం వైపు నుంచి దృష్టి మరలిపోతుందేమో అని నేను అనుకుంటున్నా. ఈ చేసేటటువంటి కర్మ మొదలైనవి ఆ రకంగా వాటి నుంచి వెనక్కి తీసుకొచ్చేవి. అంటే అనుకున్న లక్ష్యానికి విరుద్ధంగా కర్మ ఉంటుంది, జ్ఞానం దానికి అనుకూలంగా ఉంటుంది. నువ్వు కర్మ చేయమంటున్నావు, నేను జ్ఞానం కోరుకుంటున్నాను. ఇది ఎట్లా లభిస్తుంది? పరస్పరమ విరుద్ధమైనటువంటివి మాటలు కదా ఇవి. కనుక వ్యామిశ్రేణైవ వాక్యేన, దానివల్ల నాకు బుద్ధి కాస్త మోహిస్తోందయ్యా. ఏది కరెక్ట్ ఏది కాదు అనేది నేను నిర్ణయం చేసుకోలేకపోతున్నాను. నిర్ణయం నేను చేసుకునేటట్టుగా నిశ్చిత్య ఏన అహం శ్రేయ ఆప్నుయాం
దేన్నైతే నేను ఆచరించడం ద్వారా శ్రేయస్సు పొందుతానో అట్లాంటిది నువ్వు నాకు ఒకదాన్ని స్పష్టంగా నేను మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండగలిగినటువంటి దాన్ని నాకు వివరించవలసింది అని శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగితే దానికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధాన రూపమైనటువంటి ఉపదేశమే భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అనగా అంటూ సంబోధిస్తాడు. శ్రీకృష్ణుడు ఎంత ప్రేమ కలిగినవాడో అతని సంబోధనలో మనకి తెలుస్తుంది. అంత గొప్పవాడైనా ఎంత చిన్నవాడినైనప్పటికీ కూడా ఇది చిన్నచూపు చూడడం కానీ అని వాడింది ఒక నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండడం కానీ శ్రీకృష్ణుడు చేయడు. అందుకే కదా ఆయన అంత గొప్పవాడయ్యాడు. ఆయన ఇది భగవంతుడిలో ఉండే ఒక గొప్ప గుణం అంటారు. దీనికే సౌశీల్యం అని పేరు అన్నమాట. సౌశీల్యం అంటే చాలా గొప్పవాడు, ఏ యోగ్యత లేనివాడితోటి అరమరికలు లేకుండా కలిసిమెలిసి పాలు నీళ్లు ఒకటిగా ఉన్నట్టుగా వాళ్ళతో కలిసిపోయి ఉండి నేను ఇలా వీళ్ళతో కలిసి ఉన్న గొప్పవాణ్ణి అని కూడా మనసులో అనుకోకుండా ఉండడం, అది సుశీలము అంటాం. దాన్నే సౌశీల్యం అని అంటారు. శ్రీకృష్ణుడికి ఆ సౌశీల్యం ఉంది. అందుకే తాను అర్జునుడితోటి అలా కలిసిమెలిసి తానుండి ఆయనలో మంచి గొప్ప సౌలభ్యం కూడా ఉంది. అందుకే సారథ్యాన్ని కూడా చేస్తూ సహనం కూడా ఉంది. అందుకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నా సహిస్తూ అర్జునుడి ద్వారా లోకానికి కావలసినటువంటి మంచినంతటిని కూడా ఉపదేశం చేయాలి అని శ్రీకృష్ణుడు పూనుకున్నాడు. తాను చెప్తున్నాడు, లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త. హే అనగా పాపరహితుడా అర్జునా, నీకేం పాపం లేదయా. పాపం ఉంటే నేను నిన్ను పట్టుకుని ఉండేవాడిని కానే కాను, నేను నీకు చిక్కేవాడిని కాను. నువ్వు మంచి సాధన చేసిన వ్యక్తివి. నిజంగా నీలో ఉండేటటువంటి కాస్త రజస్తమసులు కొంచెం ఇప్పుడు అణిగి ఉన్నాయి. సత్వం కొంచెం పైకి వస్తోంది. సత్వం పైకి వస్తోంది కనుక రాగద్వేషాలు నీలో కొంచెం దూరంగా ఉంటాయి. రాగద్వేషాలు నీ దరికి చేరవు కనుక కామక్రోధాలు కొంచెం పక్కన ఉంటాయి. అప్పుడు నువ్వు ఏదో ఒక పక్షపాతంతో వ్యవహరించవు. అప్పుడు నీ ఇంద్రియాలు చేసేటటువంటి పని మంచి పని అవుతుంది. శారీరక ప్రవృత్తులు కూడా నిన్ను ఇబ్బంది పెట్టేవిగా సాగవు. అవి నిన్ను మంచి మార్గానికే తీసుకువెడతాయి. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఆ స్థితిలో ఉన్నావు కనుక నువ్వు ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతావు. కొంచెం నువ్వు శ్రద్ధతోటి విను. నేను చెప్పింది నీకేం పెద్ద కన్ఫ్యూజ్ చేసేట్టు చెప్పలేదయా. నేను 2 రకాల నిష్ఠని గురించి గతంలో చెప్పాను. ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్త. లోకంలో మనుషులంతా ఇప్పుడు ఒకే రకంగా ఉండరు. అన్ని రకాల వాతావరణాలు ఒకే రకంగా ఉండవు. అన్ని రకాల కాలాలు ఒక రకంగా ఉండవు. ఆయా మనుషులకి ఎదురయ్యే పరిస్థితులు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు. దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి వాడు చేయవలసినటువంటి పనులు ఆధారపడి ఉంటాయి. ఒకనాడు ఒక దేశంలో ఒక వ్యక్తి ఒక పరిస్థితిలో చేసినటువంటి పని మరొక రకంలో, మరొక కారణంలో, మరొక పరిస్థితుల్లో చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు చేయాల్సిన పని ఏమిటో తెలుసుకోవడం అనేటటువంటిది వాడు చేయాల్సిన పని. చేయవలసింది పనే, కానీ ఆ పని చేసే విధానం దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఎట్లా చేయాలి అనేది తను నేర్చుకోవాలన్నమాట. తనకి ఏ ఇతరమైనటువంటి వ్యాపకం లేకుండా తను హాయిగా ఇంట్లో కూర్చున్నప్పుడు చక్కగా స్నానం ఆచరించి శుచిగా దేహాన్ని పెట్టుకుని శుచిగా పదార్థాన్ని వండి ఒకసారి భగవంతుడికి చూపించి దాన్ని పరిశుభ్రం చేసి దానికి కావాల్సినటువంటి విధానం అంతా ఆచరించి అప్పుడు దాన్ని ప్రసాద భావంతో తీసుకోవడం అనేటటువంటిది అప్పుడు వాడికి టైం ఉంటుంది కనుక చేయొచ్చు. కానీ అదే సుదూరమైనటువంటి ఏదో ప్రయాణం చేస్తూ ఉంటాడనుకో, అప్పుడు ఇన్ని రకాలుగా ఆచరించే అవకాశం లేనప్పుడు దానికి తగినట్టుగా అప్పుడు ఏదో ఒక పని చేయాలి. అప్పుడు అయ్యో నేను ఇంత చేయలేకపోతున్నాను కనుక అని తను అనుకోవడానికి అవకాశం లేదన్నమాట. ఆయా సన్నివేశానికి ఆయా పరిస్థితికి తగినట్టుగా మొత్తానికి వాడు ప్రవర్తించాలి అనేటటువంటిది తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ప్రధానం. కనుక నేను చెప్పింది గతంలో కర్మ జ్ఞానం. కర్మ అనేది చేయవలసిన విధానం తెలుసుకుంటే అది కర్మయోగం అంటాం. కర్మ చేయడం సమత్వ బుద్ధితోటి చేయాలి అని నేను చెప్పాను. చక్కగా నేర్చుకుని
ఆ నేర్చుకున్న దాన్ని తను ఆచరించేటప్పుడు ఒక్కొక్కసారి తను సరైన రిజల్ట్ పొందినా పొందకపోయినప్పటికీ కూడా ఏం చెదరకుండా తను పని చేసుకుంటూ వెళ్ళాలి. సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వం అనేది ఎవరికి సిద్ధిస్తుంది అంటే యోగ కర్మసు కౌశలం, అంటే చేసే పనిలో కొంచెం నైపుణ్యం సంపాదించినటువంటి వ్యక్తికి, బుద్ధి కుశలత కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అది సిద్ధిస్తుంది అంటూ దానికి తగినట్టుగా బుద్ధిని తెలుసుకోవాలి, బుద్ధిని పెంచుకోవాలి అని నేను చెప్పా. దానికి తగినట్టుగా జ్ఞానాన్ని సాధించాలి అని చెప్పా. కనుక నేను చెప్పింది ఏమిటి, బుద్ధితోటి సపోర్ట్ లభించినటువంటి చేసే విధానం తెలుసుకుని ఆటుపోట్లని పెద్ద పట్టించుకోకుండా జాగ్రత్తగా చేసుకు వెళ్ళేటటువంటి కర్మ ఒకటి, దాని కర్మయోగం అని పేరు. ఇది సామాన్యులందరికీ కావాలి. రెండవది నేనేం చెప్పాను, జ్ఞానయోగేన యోగినాం. ఇది పండి చాలా కాలం ఇలాగ ప్రాక్టీస్ చేయగా తప్ప దాంట్లో వీడికి ఒక పెర్ఫెక్షన్ అనేటువంటి రాదు. ఇప్పుడు నాకు ఇది తెలిసిపోయిన వెంటనే దాంట్లో పెర్ఫెక్ట్ అయిపోడు. ఇలా చక్రం తిప్పితే కారు రోడ్డు మీద వెళ్ళను అనుకోగానే వాడికి డ్రైవింగ్ వచ్చేలేదు, వెంటనే కారు పట్టుకోవడానికి వీల్లేదు. మొట్టమొదట ఒకటి తెలివంట. సైకిల్ నడిపేటప్పుడు హ్యాండిల్ పట్టుకోవాలి, పెడల్స్ని తొక్కాలి, అప్పుడు బ్యాలెన్స్ కాసుకోవాలి. తెలివి తింట. ఈ తెలివి తనకి తెలిసిపోగానే వెంటనే సైకిల్ ఎక్కేసి కూర్చుని నేను నడిపేస్తాను ఇంకేం తెలిసిపోయింది కదా అని అనుకుంటే వాడు సైకిల్ మీద ఉండడు, సైకిల్ వాడి మీద ఉంటుంది. వాడు దాన్ని మటు కొంతకాలం సాధన చెయ్యాలి. అది మొట్టమొదటి పైకి ఎక్కేలా పట్టుకోగానే ఇటోటు పడిపోతుంటాడు. వాడు పక్కన ఎవడో ఒక ఉండి దాన్ని పట్టుకుని జాగ్రత్తగా వాడు బ్యాలెన్స్ కాస్తూ ఇప్పుడు తొక్కనాలి. అప్పుడు వీడికి మెల్లిమెల్లిగా కొంతకాలంకి ఒక 2 రోజులకో 3 రోజులకో 10 రోజులకో నెల రోజులకో వీటికి అలవాటు అవుతుంది. అలా అలవాటు అయిన తర్వాత కూడా బ్యాలెన్స్ నిలవదు. అప్పుడు ఈ కాలు పెట్టో ఆ కాలు పెట్టో వాళ్ళని నిలుపుకుంటూ ఉండాలి. ఇంకో 2 రోజులు అయిన తర్వాత అప్పుడు ఎవడు పట్టుకోక్కర్లేకుండా వీడు దాన్ని నడపగలుగుతాడు. ఎంతవరకు నడపగలుగుతాడంటే కాళ్ళు వదిలిపెట్టేసి చేతులు వదిలిపెట్టేసినప్పటికీ కూడా సైకిల్ పడిపోకుండా వీడు సైకిల్ని డ్రైవ్ చేయగలిగే పెర్ఫెక్షన్ వీడిలో కొంతకాలానికి వస్తుంది తప్ప దాన్ని తెలుసుకున్న వెంటనే వచ్చేది కదా. కనుక మొట్టమొదటి వీడికి సాధన అనేది చాలా అవసరం అన్నమాట. మంచి ఆనందాన్ని గురించి కూడా అంతే. మనకి ఆత్మ అంటే తెలిసింది, భగవంతుడు అంటే తెలిసింది, పొందాలని తెలిసింది. తెలిసిన వెంటనే భగవంతుడే మనకి లభించేడు. మనకి శాస్త్రం ఏం చెబుతుందంటే వర్ణాశ్రమాచారవత పురుషేణ పరఃపుమాన్ విష్ణు ఆరాధ్యతే పంథాః నాణ్యత్తోషకారకః. వాడికి తగినట్టుగా ఏ ఆచారం వాడు చేయాలో, ఎలా వాడు చేయాలో, ఎప్పుడెప్పుడు వాడు చేయాలో, ఎంతెంత చేయాలో ఇది తెలుసుకోవాలి ముందర. పరమాత్మ విషయంలో ఇది ఆరాధనగా మలిచి వీడు చేయడం ప్రారంభించాలి. విష్ణురారాధ్యతే పంథాః. అప్పుడు భగవంతుని వీడు ఆరాధన చేసేటటువంటి రీతిలో ఈ కర్మల్ని నడిపించాలి, మలచాలి. ఇదే మార్గం. భగవంతుడు సంతోషిస్తే కానీ మనకి సత్వగుణం పెరగదండి. ఎప్పుడు సత్వగుణం పెరిగితే తప్ప రజస్తమస్సులు అణగవు. అవి అణిగితే తప్ప వీడికి కోపాలు తాపాలు తగ్గవు. అవి తగ్గితే తప్ప వీడు బతకలేడు. కనుక బతకడానికి కావలసింది భగవద్ ఆరాధనగా తన పనులు చేయడం అన్నమాట. అలా చేయాలి అంటే కొంతకాలం చేయాలి. అలాగా జన్మాంతర సహస్రేషు తపో జ్ఞాన సమాధిభిః అంటుంది మనకి శాస్త్రం. ఒకసారి, ఒక రోజు, ఒక నెల, ఒక ఏడాది నో, అంత మాత్రం చేత వీడికి ఏం సిద్ధం. ఎంతకాలం అలా చేస్తూ ఉండగా వీడి అదృష్టం పండితే, వాడు అనుగ్రహం కలిగితే వీడికి ఒకనాడు అది సిద్ధించవచ్చు. అంత మాత్రమే తెలుసుకో. అది ఎప్పటికో సిద్ధిస్తుంది కదా అని వీడు నిరాశ పడకూడదు, సాధించాలి. నాకు గోల్డ్ మెడల్ రావాలి అని వాడికి నిర్ణయం అంటూ ఉంటే అనుకుని వెంటనే రాదు, సాధన చేయాలి. అయ్యో సాధన ఈరోజు ప్రారంభించాడు, కాళ్ళు నొప్పెట్టాయి, ఇంకేం చేస్తామండి, ఇంక మరి లాభం లేదు అని ఊరుకుంటే వాడికి ఎప్పటికీ రాదు. సాధన చేయాలి. ఇలాగా సాధన చాలా కాలం చేసిన తర్వాత అప్పుడు వాడికి కలిగేటటువంటి ఆత్మ విషయకమైనటువంటి స్పష్టమైన స్థిత ప్రజ్ఞ అనేటటువంటి ఒక దశ. అప్పుడు వాడికి లభించేది వాడు చేయాల్సింది జ్ఞానయోగం. వాడి కోసం జ్ఞానయోగం అని నేను చెప్పా. అది స్థితప్రజ్ఞ దశల్లో నిరూపించా. ప్రజహాతి యదా కామాన్ అంటూ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞ అంటూ చివరి పక్వ దశని వాడికి చూపించా. వాడికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని చెప్పా. అలాంటి జ్ఞానయోగికి ఒకటి, కర్మయోగికి ఒకటి అంటూ 2 రకాలుగా వీడు చేసేటటువంటిది పని ఉంటుందయ్యా అని నేను చెప్పాను తప్ప ఇందులో నీకు కన్ఫ్యూజ్ చేసేది ఏముందయ్యా. జ్ఞానయోగేన సాంఖ్యానాం అంటే ఆత్మతత్వ జ్ఞానం కలిగిన వాళ్ళకి అని అర్థం.
సంఖ్య అంటే బుద్ధి. ఆ బుద్ధి నిశ్చయమైనటువంటి రీతిలో ఆత్మవిషయకంగా కలిగినప్పుడు వాడిని సాంఖ్యుడు అని అంటాం. అలాంటి వాళ్ళకి జ్ఞానయోగం సాధనం అని చెప్పాను. కర్మయోగేన యోగినాం. మిగిలినటువంటి వారందరికీ కూడాను ఆయా పనులు చేసుకునేటువంటి వాళ్ళకి కర్మయోగులు అంటాం. వాళ్ళకి ఒక రకమైనటువంటి విధానాన్ని చెప్పాను. ఇలాగా ద్వివిధ నిష్ఠ పురా ప్రోక్త. వాళ్ళ అధికారి విశేషం అని అంటాం అన్నమాట. అందరి అధికారులకి ఒకే రకమైనటువంటి ఫలితం ఉండదు, పని ఉండదు. కనుక ఆయా అధికారిని బట్టి ఆయా కోరుకున్న ఫలితాన్ని బట్టి వాడికి ఏర్పడాల్సినటువంటి నిష్టని నేను గతంలో చెప్పాను. ఇందులో నీకు కన్ఫ్యూజ్ నీకు కావాల్సింది ఏముందయ్యా? మయా ప్రోక్త, చెప్పిన వాడిని నేను అనంటే అన్నీ తెలిసిన వాడిని, పక్షపాతం లేనివాడిని, అబద్ధాలు ఆడని వాడిని, తప్పు చెప్పని వాడిని, ఎదటివాడు మంచి కోరే ఏమైనా చెబితే నేను చెప్పేవాడిని. అలాంటి వాడిని నేను. వాళ్ళకి అడుగు కావాలంటే ఎవరినైనా. కనుక మయా ప్రోక్త, నేను గతంలో నీకు చెప్పడం జరిగింది కనుక నువ్వు కన్ఫ్యూజ్ కానక్కర్లేదు. ఏం చెప్పావు నువ్వు, ఎలా చెప్పావు నువ్వు, ఒక్కసారి మళ్ళీ నాకు దాన్ని వివరించు అని అడిగాడు. సరే చెబుతాను అంటూ గతంలో తాను చెప్పినటువంటి ఆ కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని 2 అధ్యాయాల్లో కర్మయోగాన్ని గురించే అది ఎలా జ్ఞానంతో సపోర్ట్ అయి ఉంటే అది కర్మయోగం అవుతుందో ప్రత్యేకించి 3వ అధ్యాయంలో వివరిస్తాడు. జ్ఞానం అంటే అది ఎట్లా యోగం అవుతుందో 4వ అధ్యాయంలో వివరిస్తాడన్నమాట. దాన్ని కర్మయోగం కింద ఎట్లా మలుచుకుంటూ ఆచరించాలి అనేటటువంటి దాని గురించి చెప్పిన దాన్ని మనం క్రమంగా తెలుసుకుంటున్నాం. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.